దుబాయ్‌లో మన తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 5,00,000, 6,00,000 మెంబర్స్ ఉన్నారు. ఈ 5,00,000, 6 మెంబర్స్ దుబాయ్‌లో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇండియన్స్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 1,00,00,000 అబోవ్ ఉంటారు మేము ఇండియన్స్ దుబాయ్‌లో. అయితే మన ఇండియాలో కూడా ఈ టైప్‌లో డెవలప్‌మెంట్ రావాలంటే మన ఇండియాలో కూడా మీరు ఇక్కడ ప్రతి దాంట్లో కూడా మీరే నంబర్ 1 అన్నారు. బిల్డర్స్‌లో అనుకోండి, సాబర్ రియల్టర్ అయినా ఇండియా ఆయనే, ధనూబ్ అయినా ఇండియా ఆయనే. అంటే ఇంతమంది దుబాయ్‌లో మొత్తం డెవలప్‌మెంట్ అవ్వడానికి కొంత కారకము. దానివలన మనకి మేబీ అక్కడ నుండి ఇండియా నుండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకోండి, మినిమం 4 కోట్లు 5 కోట్లు లేనిదే 500 ఎస్ఎఫ్టీ 1000 ఎస్ఎఫ్టీ ప్లాట్ రాదు, అపార్ట్మెంట్ ప్లాట్. అదే మన ఇండియాలో అయితే కనీసం ఒక ₹1,00,00,000 పెడితే పెద్ద విల్లా వస్తుంది. అంటే ఇండియాలో డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది, తక్కువ ప్రైస్ ఉంది. నెక్స్ట్ ఇంక్రీజ్ కూడా బాగా అవుతుంది, అమౌంట్ అప్రిసియేషన్ కూడా చాలా బాగుంటుంది. దుబాయ్లో ఉండే ప్రతి ఇండియన్స్కి నేనేం చెప్పదలుచుకున్నానంటే మన ఇండియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. మీరు ఇండియాలో కూడా మీరు ప్లాట్లు కొనడము, బిల్డింగ్లు డెవలప్మెంట్ చేయడం అవన్నీ చేస్తే మన ఇండియాకు కూడా చాలా ఫారినర్స్ అదర్ కంట్రీస్ కూడా మన ఇండియాకు వస్తారు. అలాంటిది ఇప్పుడు రైట్నో మన ఇండియాలో 8 నుండి 9 రైట్నో మీకు స్మార్ట్ సిటీలు రెడీ అవుతున్నాయి. ఒకటి ధులేరా ఉంది, నెంబర్ 1 సిటీ ఇండియాలో. అది 2,27,000 ఎకరాల్లో ధులేరా. సేమ్ దుబాయ్, సింగపూర్ తరహాలో, షాంఘై, చైనాలో షాంఘై తరహాలో మీకు ధులేరాలో 2,27,000 ఎకరాల్లో స్మార్ట్ సిటీ కడతారు. అలాంటి దగ్గర నెక్స్ట్ అమరావతి అనుకోండి, అమరావతి కూడా పెద్ద స్మార్ట్ సిటీ. నెక్స్ట్ గురుగాం ఢిల్లీ దగ్గర మెట్ సిటీ ఒకటి స్మార్ట్ సిటీ. అలాంటి ఒక రైట్నో 8-9 స్మార్ట్ సిటీలు రెడీ అయ్యాయి. హైదరాబాద్లో ఇప్పుడు 4th సిటీ స్టార్ట్ అవుతుంది. మీరు అలాంటి దగ్గర మంచి లొకేషన్లో మీరు ప్లాట్లు లేకపోతే ల్యాండ్స్ కొనుక్కొని మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిందంటే దుబాయ్ తెలుగు వాళ్ళు అనుకోండి, మీకు మంచి అప్రిసియేషన్ వస్తుంది. నెక్స్ట్ మన ఇండియా గ్రోత్లో కూడా మీరు ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ చేసినట్టు అనిపిస్తుంది. అందుకోసం ఇండియా మీద కూడా మీరు అందరూ ఫోకస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.